ఎర్రబుక్ ఎట్లా మర్చిపోతా స్వామి? ఎందుకు మర్చిపోవాలి? తమ్ముడు అక్కడ గొడవ పెడుతున్నాడు. వేదికమైనున్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ శంకరామం సమావేశానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా ఎన్ని కేసులు పెట్టినా ఎదురు తిరిగి పోరాడిన మా పసుపు సైన్యానికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర, ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్ర ప్రజల రక్తంలోనే ఉంది కష్టపడే మనస్తత్వం. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఉత్తరాంధ్ర ప్రజలే ఉంటారు. శ్రీకాకుళం ప్రజలు స్పీడే వేరు. మీకు చెయ్యాలంటే భయం వేస్తుంది స్వామి. మీ పట్టే వేరు. ఎవరైనా మంచి పని చేస్తే మీరు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. అదే మీకు ఎవరైనా అన్యాయం చేస్తే ఇక్కడనే పాతేసే శక్తి ఒక శ్రీకాకుళం జిల్లా ప్రజల్లో ఉంది. అరుసువెల్లి సూర్య దేవాలయం ఉన్న పుణ్యభూమి మన శ్రీకాకుళం. గరిమెల్ల సత్యనారాయణ గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు, ఎర్రం నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తులు జన్మించిన నేల ఈ శ్రీకాకుళం నేల. ఇంత పవిత్రమైన నేలపై నేను ఈ కార్యక్రమం ప్రారంభిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. జగన్కి ఒక శాపం ఉంది. ఆ శాపం ఏంటంటే నిజం చెప్తే తల 100 ముక్కలుగా పగులుతుంది. రోజుకొక అబద్ధం, రోజుకొక మోసం. అసలు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది. ఎన్నికల ముందల ఎంత తీయగా మాటలు చెప్పాడండి, ఎన్ని మాయ మాటలు చెప్పాడు. దొరికిన ప్రతి మహిళకి ముద్దులు పెట్టాడు. ఇప్పుడు ఏకంగా గట్టిగా గుద్దుతున్నాడు. ఎన్నికల ముందల 2,30,000 ఉద్యోగాలు కల్పిస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం డిఎస్సి అన్నాడు, జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. అది కాస్త సాక్షి క్యాలెండర్ గా మారిపోయింది. డిఎస్సి నోటిఫికేషనే ఒక మోసం. బీసీ స్టడీ సర్కిల్ మూసేశారు, ఎస్సీ స్టడీ సర్కిల్ మూసేశారు, పీజీ ఫీ రీంబర్స్మెంట్ ఎత్తేశారు, విదేశీ విద్య కూడా కట్ చేశారు. అంతెందుకు ఎన్నికల ముందల 6,500 కానిస్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తానని హామీ ఇచ్చి ఈ రోజు మాట తప్పాడు ఈ జగన్. ఎన్నికల ముందల ఒక మాట అన్నాడు, ప్రభుత్వం ఏర్పడిన మొదటి 6 నెలల్లో పనులు చేస్తే చిత్తశుద్ధి ఉన్నట్లని. ఇప్పుడు ఎన్నికలకి కరెక్ట్ గా 4 నెలలు ఉన్నాయనగా ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొచ్చి మాయ పనులు చేస్తున్నాడు. ఆనాడు గ్రూప్ 2 పోస్టులు ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు ఏకంగా గ్రూప్ 2 పోస్టులు 4 నెలల ముందర అనౌన్స్ చేస్తాడు. కేవలం 2 నెలలే ఉన్నాయి ఆ పరీక్షలకి రెడీ అయ్యేదానికి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం 4 నెలల సమయం ఇచ్చేవాళ్ళం. పోన్లే సమయం తక్కువ ఇచ్చాడు, కనీసం పోస్టులు ఎక్కువ ఇస్తాడు అనుకున్నాం. ఎన్ని గ్రూప్ 2 పోస్టులు విడుదల చేశాడు తెలుసా? కేవలం 897 పోస్టులు. ఆ పోస్టుల కోసం ఎంతమంది పరీక్షలు రాశారో తెలుసా? 5 లక్షల మంది నిరుద్యోగ యువకులు. ఇది జగన్ చేసిన మోసం కాదా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. అందుకే ఈ ఉత్తరాంధ్ర సభ ద్వారా నేను ప్రజలు చెప్పదలుచుకున్నా, 2 నెలల్లో ఓపిక పట్టండి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఒక పద్ధతి ప్రకారం 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పోస్టులన్నీ మేము భర్తీ చేస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. నిరుద్యోగ యువకులకి నేను పిలిపిస్తున్నా, దయచేసి మీరు అధైర్యపడొద్దండి. నాకు తెలుసు మీరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుంటున్నారు. ఈ చేతగాని ప్రభుత్వం చేతుల్లో మీరు తీవ్రంగా నష్టపోయారు. నేను చూస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా
అనేక మంది నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ నేను పిలిపిస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. జగన్ ఒక బిల్డప్ బాబాయ్, అందుకే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర 2 సినిమా తీశాడండి. కానీ ఇప్పుడు అది వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారిపోయింది. వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు టిక్కెట్లు కొంటున్నారు, ప్రజలకి డబ్బులు ఇచ్చి దయచేసి సినిమా చూడండి అంటున్నారు. క్వార్టర్ బాటిల్ కూడా ఇస్తున్నారా స్వామి? అయినా ఎవ్వరు చూసేదానికి సిద్ధంగా లేరు. ఈ బిల్డప్ బాబాయ్ కటింగ్లు గట్టిగా వీక్తాడండి. ఒక సభలో అర్జునుడు అంటాడు, ఇంకో సభలో ఏమో అభిమన్యుడు అంటాడు. ఆయన వాస్తవంగా ఒక సైకో, ఒక భస్మాసురుడు. హిట్లర్ గురించి విన్నాం కదా, సద్దాం హుస్సేన్ గురించి విన్నాం కదా, అలాంటి వ్యక్తి ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ ని చూస్తే చాలా జాలి వేస్తుంది. మనం చేసిన మంచి పనుల మీద రంగులేసి నేను చేశాను అంటాడు. మనం కట్టిన టిట్కో ఇల్లు పైన రంగులు వేసి నేను కట్టానని చెప్పుకుంటాడు. మనం కట్టిన అన్నా క్యాంటీన్లు మూసేసి రంగులు మార్చి అక్కడ సచివాలయం తీసుకొచ్చి చేశానని పెద్ద ఫోజులు కొడతాడు. అంతెందుకు, మన భూమి మనం కొనిన తరతరాలుగా మనకు వచ్చిన భూమి పత్రాల పైన కూడా ఆయన ఫోటోలు, ఏకంగా సర్వే పేరులతో రాళ్ళ పైన కూడా ఆయన ఫోటోలు. ఇప్పుడు కొత్తగా అంటున్నాడు మీ బిడ్డ అని. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఏదో ముఖ్యమంత్రి మనం బిడ్డ అవుతున్నాడు జాలి పడద్దండి. మీ బిడ్డ అని ఎందుకు అంటున్నాడంటే, పొరపాటున ఇంకోసారి ఎన్నికలు గెలిస్తే మీ బిడ్డని కదా, మీ భూమి నాకు ఇవ్వండి అంటాడు. అది ఈరోజు జగన్ పరిస్థితి. చంద్రబాబు గారు లాగా ఏదో మంచి పేరు తీసుకురావాలని ఇమేజ్లు కొట్టాడు, కానీ అది సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? జగన్ అంటే ఒక జైల్, బాబు గారంటే ఒక బ్రాండ్. జగన్ ని చూస్తే కోడి కత్తి గుర్తొస్తుంది, అదే బాబు గారిని చూస్తే కియా కార్ గుర్తొస్తుంది. జగన్ ని చూస్తే ఒక ప్రిజనరీ కంపడతాడు, అదే బాబు గారిని చూస్తే ఒక విజనరీ ఈరోజు మనకు కంపడతారు. చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే మనందరం అధైర్యపడతారు అనుకున్నాడు, కానీ జగన్కి ఒక మాట చెప్పాలనుకున్నా, అసలు భయం మా బయటం లేదు. జగన్ ఏం తప్పు చేయని మా బాబు గారిని 53 రోజులు జైలుకు పంపించావే, 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి మీరు తొందరలో జైలుకి వెళ్ళబోతున్నారని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, గన్నుల దోపిడీ, ఇంకా రేపో మాపో గాలి పైన కూడా ఎలా డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తాడు ఈ జగన్. జగన్గా చెప్తున్నా, బాములకే భయపడిన కుటుంబం మాది. నువ్వు పెట్టే పనికిమాల కేసుల కోసం మేము భయపడతామా? నేను ఎర్ర బుక్కు పట్టుకుని తిరుగుతుంటే కోర్టుకు వెళ్ళి నా పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసేందుకు ప్రయత్నించారు. నేను ఎక్కడనే ఉన్నా కదబ్బా, అరెస్ట్ చేయాలంటే రండి, ఎందుకు భయపడాలా? ఏనాడు మేము తప్పు చేయలా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు 3,000 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు, దాని తర్వాత 270 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు. నిన్న కాక మొన్న కేవలం 27 కోట్ల కుంభకోణం అంటారు. ఈ సభాముఖంగా జగన్ కి నేను సవాల్ ఇస్తున్నా, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చర్చకు నేను సిద్ధం. నువ్వెంత అవినీతి చేశావో, మేమెంత చిత్తశుద్ధితో బతికామో నిరూపించడానికి నేను సిద్ధం. నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా నేను నిలదీస్తున్నా. ఈ మధ్యన మా నమ్మకం నువ్వే అని బోర్డులు కూడా పెడుతున్నారు, ఊరూరు కంపడుతున్నాయి ఆ బోర్డులు.